ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న మహానుభావుని పేరు శ్రీ కృష్ణమూర్తి అయ్యర్. వయసు 65 సంవత్సరాలు. ఈయన తిరుచిలో నివాసముంటున్నారు. ఈయన్ని అందరూ కిట్టు మామ అని పిలుస్తుంటారు. వీరు పేద బ్రాహ్మణులు. వీరి జీవనాధారం ఒక చిన్న ఇడ్లీ కొట్టు. తనకు వ్యాపారంలో తన భార్య తోడుగా ఉంటుంది. వ్యాపారంలో కేవలం లాభాలు మాత్రమే చూసుకోకుండా తనకున్న దాంట్లో ఆకలితో బాధపడే వారికి అన్నం పెడుతూ తన స్థాయికి తగిన దాన ధర్మాలు కూడా చేస్తుంటారు. వాళ్ళు చేసే దాన ధర్మాలకు చుట్టుపక్కల వారు అభిమానంతో కృష్ణమూర్తి గారిని కిట్టు మామ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే కొంతకాలం ముందు ఆ ఏరియా కౌన్సిలర్ అయిన పాండియన్ అనే వ్యక్తి మద్యం తాగి తన వాళ్లతో కలిసి కిట్టు మామ టిఫిన్ కొట్టుకు వచ్చి కడుపు నిండా మేస్తాడు. అయితే తను తిన్నవాటికి బిల్లు కట్టమని కిట్టు మామ భార్య కౌన్సిలర్ పాండియన్ ను అడుగుతుంది. అంతే, కిట్టు భార్య డబ్బులు అడగటంతోనే పాండియన్ కు ఎక్కడలేని కోపం వచ్చింది. నేనెవరో తెలుసా, లేక తెలిసి కావాలని అడుగుతున్నావా? ఈ ఏరియా కౌన్సిలర్ నే డబ్బులు అడిగే అంత ధైర్యం ఉందా నీకు అంటూ కొట్లోని సామాన్లను బయటకు విసురుతూ పెద్ద గొడవ చేశాడు. దాంతో కౌన్సిలర్ కు అడ్డుగా వెళ్లిన కిట్టు మామను సైతం తిడుతూ, ఆఫ్టర్ ఆల్ బ్రాహ్మణుడివి, ఇడ్లీలు అమ్ముకొని బ్రతికేవాడివి, నీకు అంత ధైర్యం ఉందా, నాకే ఎదురొస్తావా అంటూ కిట్టు మామ జంధ్యం పట్టుకున్నాడు ఆ కౌన్సిలర్. అప్పటి వరకు ఎన్ని తిట్టినా ఎంత రచ్చ చేసినా ఆఖరికి చేయి చేసుకున్నా ఓర్చుకున్న కిట్టు మామకు జంధ్యం పట్టుకోగానే ఒక్కసారిగా తల గిర్రున తిరిగింది. ఎక్కడలేని కోపంతో రెంకలేస్తున్న ఆంబోతులా ఆ కౌన్సిలర్ పైన పడి పక్కనే ఉన్న కర్ర తీసుకుని పాండియన్ను తన పరివారాన్ని చితకపాది, నాకు యుద్ధకళలు కూడా వచ్చు, ఇంకోసారి ఇలాంటి నీతి తక్కువ పనులు చేసే ముందు జాగ్రత్త అన్నాడు. దాంతో అహం దెబ్బతిన్న పాండియన్, నీ అంతు చూస్తారా, నా పైన చేయి చేసుకుంటావా, నాకే వార్నింగ్ ఇస్తావా, నీ ఇడ్లీ కొట్టు చూసుకోనేగా నీకింత ధైర్యం, రేపటి నుండి నీ కొట్టు లేకుండా చేస్తా అంటూ బెదిరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు పాండియన్. ఇక మరుసటి రోజు పాండియన్ కొట్టు దగ్గరకు రాలేదు. కానీ కిట్టు మామకు ఒక విషయం మాత్రం తెలిసింది. నిన్న రాత్రి గొడవపడి వెళ్తున్న పాండియన్ బండికి యాక్సిడెంట్ అయింది అని. అంతేకాదు, ఆ యాక్సిడెంట్ లో పాండియన్ కు బలమైన గాయాలయ్యాయని, రక్తం చాలా పోయిందని తెలిసింది. అయితే పాండియన్ కు వెంటనే ఆపరేషన్ చేయాలి అని, అతని బ్లడ్ గ్రూపు అరుదుగా దొరికేది, వారి దగ్గర స్టాక్ లేదని, ఆ బ్లడ్ గ్రూపు వారు ఎవరైనా ఉంటే వెంటనే వచ్చి రక్తదానం చేయమని చెప్పారట. ఆ విషయమంతా కిట్టు మామకు తెలియటంతో, విచిత్రంగా కిట్టు మామ బ్లడ్ గ్రూప్ కూడా అదే కావటంతో వెంటనే కిట్టు మామ హాస్పిటల్ కు వెళ్లి తన రక్తం దానం చేసి ఆపరేషన్ అయ్యేంత వరకు అక్కడే ఉండి, ఆపరేషన్ అయ్యి పాండియన్ కోలుకున్నాడు అని తెలియగానే అక్కడి నుండి వెళ్లిపోయాడు కిట్టు మామ. ఇక కొన్ని రోజుల తర్వాత ఆరోగ్యం కాస్త కుదుట పడ్డాక కిట్టు మామ చేసిన సహాయం గురించి తెలుసుకున్న పాండియన్ మళ్లీ కిట్టు మామ కొట్టుకు వెళ్లి తను చేసిన పనికి క్షమాపణ చెబుతూ, నా ప్రాణాలు కాపాడావు, ఆ రోజు నేను నీ కొట్టులోని సామాన్లన్నీ ధ్వంసం చేశాను, అయితే వాటికి పరిహారంగా ఈ డబ్బులు తీసుకో అంటూ ₹1,00,000 ఇవ్వబోయాడు పాండియన్. కాని అప్పుడు కిట్టు మామ, అయ్యా, ఆ రోజు మీరు డబ్బుల్లేవు అని చెప్పి ఉంటే నేను ఊరుకునేవాడిని, మీరు నేనెందుకు కట్టాలి అని గొడవ చేశారు, మీరు పెద్ద స్థాయి వారు కనుక భరించాను, కాని మీరు నా జన్యం తెంపాలని ప్రయత్నించారు, ఒక బ్రాహ్మణుడిగా జన్యం కాపాడుకోవటం నా కర్తవ్యం కనుక కోపంతో కొట్టాను, మీరు ఆపదలో ఉన్నారని తెలిసి మిమ్మల్ని కాపాడటం కూడా నా కర్తవ్యం అని వచ్చి రక్తదానం చేశాను, అంతే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, ఇంత డబ్బు నాకు అవసరం లేదు, మీ తృప్తి కోసం మీరు అంతగా ఇవ్వాలి అనుకుంటే నా బిల్లు డబ్బులు మాత్రం ఇస్తే చాలు అన్నాడట కిట్టు మామ. ఇక దాంతో కిట్టు మామ ఔదర్యానికి పాండియన్ కన్నీటి పర్యంతమయ్యాడట. అపకారికి కూడా ఉపకారం చేసే ఇటువంటి మహానుభావులు ఇంకా ఉన్నారంటే నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉన్నా ఇది తమిళనాడులో జరిగిన నిజమైన స్టోరీ అట. సోషల్ మీడియాలో దొరికిన ఓ పోస్ట్ ని మాకున్న పరిజ్ఞానం జోడించి వీడియో చేయటం జరిగింది. ఇది తమిళనాడులో జరిగిన యథార్థ సంఘటన అంటూ ఈ స్టోరీ గురించి ప్రత్యేకంగా తెలిసిన వారు కామెంట్స్ చేయటంతో ప్రతి ఒక్కరూ ఇలాంటి కథలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది. నిజంగా జరిగినా లేక ఇదంతా అబద్ధమే అయినా మనకి పోయేదేమీ లేదు కదా. మహా అంటే వీడియో చూడటానికి మీరు ఖర్చు చేసిన సమయం 5 నిమిషాలు తప్ప, అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి అన్న చిన్ననాటి పద్యాలు గుర్తు చేస్తూ మంచి ఆలోచనల్ని అందించే గొప్ప కథ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.